ఉదయ్‌పూర్ ఫైల్స్ విషయంలో సుప్రీంకోర్టు దాకా వెళ్లి రావాల్సిన పరిస్థితికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 40 సంవత్సరాల వయసు గల కన్హయ్యాలాల్ టీలీ ఉదయ్‌పూర్ రాజస్థాన్లోని ధన్మండి ప్రాంతంలో ఒక సాధారణ టైలర్. అతను హిందూ టీలీ అనే ఓబీసీ జాతికి చెందినవాడు. ఇతనికి 2 కుమారులు. 2022 జూన్ 25 రాత్రి సమయంలో 2 వ్యక్తులు మహమ్మద్ రియాజ్ అత్తారి మరియు మహమ్మద్ గౌస్ వాళ్ళు అతని షాప్లోకి వినియోగదారులకు ప్రవేశించి అకస్మాత్తుగా బచర్ కత్తులతో దాడి చేసి అతను తలను తెంచే ప్రయత్నం చేశారు, కానీ పూర్తిగా చేయలేకపోయారు. ఆ షాప్లో పనిచేస్తున్న సహాయకుడు అతన్ని కాపాడే ప్రయత్నంలో తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఈ హత్యకు కారణం బీజేపీ మాజీ ప్రవక్త నూపూర్ శర్మ ఒక టీవీ డిబేట్లో ప్రవక్త మహమ్మద్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ టైలర్ సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా పోస్ట్ పెట్టాడు. దానికి ఆగ్రహించిన 2 ముస్లిం యువకులు ఈ దారుణ నరికివేత సంఘటనకి పాల్పడ్డారు. అంతేకాదు ఈ దారుణ సంఘటన తామే వీడియోలు తీసి ఇంటర్నెట్లో విడుదల చేశారు. వీళ్ళు తమని మహమ్మద్ రియాజ్ అత్తారి మరియు మహమ్మద్ గౌస్ అని గుర్తింపు ప్రకటించుకుని ఇస్లాం గౌరవానికి హాని జరగడానికి ప్రతిగా హెచ్చ చేసినట్టు స్వయంగా వీడియోలో ప్రకటించుకుంటూ అల్లాహ్ అక్బర్ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో రాజస్థాన్లో గొడవలు ప్రారంభమై 24 గంటల కర్ఫ్యూ ప్రకటించబడింది. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించింది. నిందితుల మీద ఉపా కేసులు పెట్టారు. యూఏపీఏ కింద కేసులు నమోదు చేశారు. ఇంత దారుణమైన ఘటన కానీ దాంతో వాళ్ళ దేవుడి పేరు ఉపయోగించడం పట్ల కానీ ఏ ముస్లిం మత పెద్ద కానీ ప్రముఖ రాజకీయ నాయకులు కానీ సెక్యులర్ రాజకీయ నాయకులు కానీ ఖండించలేదు. ఎన్ఐఏ దర్యాప్తులో తేలిన విషయాల ప్రకారం రియాజ్ అత్తారి మరియు దావత్ ఏ ఇస్లామీ అనే పాకిస్తాన్లోని సంస్థ ద్వారా స్వయంగా తీవ్రవాద భావజాలానికి దగ్గరయ్యారని తేలింది. రియాజ్ తన మోటార్ సైకిల్తో 2611 ఉగ్రదాడులకి గుర్తుగా 2611 కస్టమ్స్ నంబర్ కోసం డబ్బులు కూడా చెల్లించాడని తేలింది. వీడి అసలు ఉద్దేశాలను ఈ చర్య నిరూపిస్తుంది. మొత్తం 8 మంది ఆరోపితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీళ్ళలో మహమ్మద్ జావేద్ కూడా ఒకడు. అతను కుట్రలో పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే 2023 ఆగస్టులో ఎన్ఐఏ కాసా కోర్టు జావేద్ అనేవాడికి బెయిల్ తిరస్కరించింది. కానీ కుట్రలో పాల్గొనకు స్పష్టమైన సాక్ష్యాలు లేవని 2024 సెప్టెంబర్ 5 రాజస్థాన్ హైకోర్టు అతని బెయిల్ మంజూరు చేసింది. ఆ రాక్షసులే స్వయంగా మేమే నేరం చేశాం, పబ్లిక్గా వీడియో రిలీజ్ చేసిన పక్కా సాక్ష్యం ఉన్న ఈ కేసు ఇప్పటికీ జైపూర్లోని ఎన్ఐఏ కాసా కోర్టులో నడుస్తుంది. 3 సంవత్సరాలు గడిచినా ఎవరికీ ఇంకా శిక్ష ఖరారు కాలేదు. ఇదిలా ఉంటే ఈ దారుణ ఘటన గురించి ఆధారంగా ఉదయ్‌పూర్ ఫైల్స్ అనే సినిమాని అమిత్ జానీ అనే నిర్మాత భరత్ శ్రీనాథ్ దర్శకత్వం నిర్మించాడు. ఈ సినిమా ఈరోజు అంటే జూలై 11 విడుదల కావాల్సి వచ్చింది. నిన్న అదే సందర్భంలో మొన్న అనుకుంటాను అయితే ట్రైలర్లోను పోస్టర్స్లో నిందితులు లేదా ఆరోపితులు నేరస్తులుగా చిత్రించినట్టుగా అనిపిస్తోందని సినిమా విడుదల నిలిపారని గుర్తు బెయిల్ మీద విడుదలైన మహమ్మద్ జావేద్ హత్య కేసులో 8వ ఆరోపితుడు సుప్రీంకోర్టులో జూలై 9 రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ సినిమా న్యాయస్థాన తీర్పును ప్రభావితం చేస్తూనే అతని ఆరోపణ. సుప్రీంకోర్టు ఈ అర్జీని తిరస్కరించి సినిమా విడుదల చేసుకుని అని పేర్కొంది. కానీ ఈ సినిమా విడుదల నిలుపుదల చేయాలని జావేద్ ఒక్కడే కాక జమియత్ ఉలేమా ఈ హింద్ మరియు పలువురు వివిధ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్స్ ఆధారంగా ఢిల్లీ హైకోర్టు సినిమా విడుదల మీద నిషేధం విధించింది. కేంద్ర ప్రభుత్వం సినిమా సర్టిఫికేషన్ని పునర్విమర్శ చేయాలని ఆదేశించింది. జమైతే తరపున లక్షల ఫీజులు వసూలు చేసే కపిల్ సిబల్ ఢిల్లీ హైకోర్టులో కేసు వాదించాడు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై కన్హయ్యాలాల్ కుమారుడు ఒక వీడియోలో మాట్లాడుతూ 3 సంవత్సరాలు గడిచిన స్పష్టమైన వీడియో సాక్ష్యాలు ఉన్నప్పటికీ నేరస్తులకు ఇంకా శిక్ష పడలేదు. కానీ సినిమా ద్వారా ఈ నిజాన్ని చూపించే ప్రయత్నం చేస్తే దానిపై 3 రోజుల్లో నిషేధం వచ్చింది. అసలు న్యాయం అమలు చేయడంలో న్యాయ వ్యవస్థలో ఈ వేగం కనిపించదు, కానీ సినిమా మీద అభ్యంతరాలకు మాత్రం ఈ వేగం వస్తుంది అంటూ బాధపడ్డాడు. ఇటువంటి వివాదాస్పద సినిమాలు విషయంలోనూ భావ వ్యక్తీకరణ, భావ స్వేచ్ఛ, కళాకారుల స్వేచ్ఛ మొదలైన విషయాలు కోర్టులో ఒక స్థిరమైన వైఖరి అవలంబించడం లేదు. ఒక్కో కేసులో ఒక విధంగా స్పందిస్తూ తీర్పులు ఇస్తున్నారు. నూపూర్ శర్మ ఏ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ఆ పుస్తకంలో ఉన్న వ్యాఖ్యలు మాత్రం యథాతథంగా కోట్ చేసింది. అవే వాక్యాలు దేశ విదేశాలు జకీర్ నాయక్ వంటి పలువురు మత పెద్దలు తమ ఉపన్యాసాల్లో కోట్ చేసిన వీడియోలు ఉన్నాయి. కానీ వేటిని కోర్టు పరిగణలోకి తీసుకోకుండా నూపూర్పై దారుణమైన కామెంట్స్ చేసింది. కానీ ఇదే కోర్టు హిందూ ధర్మాన్ని అవమానించేలా పీకే వంటి సినిమాలు తీసిన, ఎంఎఫ్ హుస్సేన్ లాగా హిందూ దేవీ దేవతల నగ్న చిత్రాలు గీసిన, లేక ఉదయనిధి స్టాలిన్ డిఎంకే సీనియర్ నేతల్లాగా హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసిన, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటూ మాట్లాడుతూ అటువంటి సినిమాలు నచ్చబోతు చూడకండి అంటూ ఇవే కోర్టులు వ్యాఖ్యానిస్తున్నాయి. కోర్టులు ఈ ద్వంద్వ వైఖరి పై వ్యాఖ్యానించమని గ్రోక్ను కోరితే హిందూ సంస్థలు వ్యతిరేకించిన సినిమాలపై న్యాయస్థానాలు భావస్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే ఈ కేసులో ముస్లిం సంస్థల ఆరోపణ మేరకు నిషేధం విధించడం అనేది భారతీయ న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక ఆసక్తికరమైన వైరుధ్యానికి బయటపెట్టింది. ఈ వైరుధ్యం న్యాయ వ్యవస్థలో సమానత్వం మరియు స్వేచ్ఛ, రాజ్యం మధ్య సమన్వయం కోసం సవాళ్ళను ప్రస్తావిస్తుంది. గతంలో హిందూ సంస్థల ఆరోపణలు తిరస్కరించిన న్యాయస్థానాలు ఇప్పుడు ఒక వేరే సంప్రదాయం ఆరోపణలు పరిగణలోకి తీసుకోవడం రాజకీయ, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం సూచిస్తుంది. సమగ్ర సమాజ దృక్పథంతో సమీక్షించబడాలి, ఎందుకంటే న్యాయం అందరికీ సమానంగా ఉండాలంటూ వ్యాఖ్యానించింది.